హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి టమోటా సాస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ టమోటా సాస్ అనేది మనం బయట కొంటుంటాము, ఎన్నో కెమికల్స్ కలుపుతూ ఉంటారు. ఇంట్లోనే మనం హెల్తీగా చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో ఈ టమోటా సాస్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ టమోటా సాస్ అనేది కరెక్ట్గా రావాలంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 1 కిలో వరకు టమోటాలు తీసుకోండి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత పైన ఉన్న గ్రీన్ పార్ట్ మొత్తం తీసేయాలండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించిన మాదిరిగా ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ మనం ఇప్పుడు ఒక కుక్కర్లో వేసుకోవాలండి. మనకు కుక్కర్లో అయితేనే చాలా తొందరగా మంచిగా ఉడికిపోతాయి ఈ టమోటా ముక్కలు. ఈ విధంగా మొత్తం వేసుకోవాలండి, రసంతో సహా. ఇక్కడ వాటర్ అనేది అస్సలు యూజ్ చేయకూడదండి. వాటర్ వేయడం వల్ల చెడిపోతుంది సాస్ అనేది. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం బీట్రూట్ ముక్క కూడా వేసుకోవాలి. ఇది కలర్కి అండి, మీకు ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఏం లేదు. అదేవిధంగా 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకోండి. ఇప్పుడు మీకు కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని కూడా వేసుకోండి. అదేవిధంగా ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకొని వాటర్ అనేది వేయకుండా మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మనకు 2 విజిల్స్కి మనకు ఈ టమోటాలు అనేవి చాలా కరెక్ట్గా ఉడికిపోతాయి తొందరగానే. ఈ విధంగా 2 విజిల్స్ తర్వాత మనం మూత తీసేసి వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకోకూడదండి. కొద్దిగా చల్లారిన తర్వాత పూర్తిగా మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని స్ట్రైనర్లో వేసి ఏమైనా గింజలు లేకపోతే తొక్కలు అనేవి ఏమి లేకుండా నీట్గా మనం టమోటా గుజ్జుని మొత్తం తీసుకోవాలండి. ఈ విధంగా మనం తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా చాలా బాగా నీట్గా వచ్చేసింది. ఈ విధంగా తీసుకున్న దానిని ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి ఆ గుజ్జు మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు దీనిని మనము అడుగంటకుండా ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కలుపుతూ బాండి చుట్టూ ఏమి లేకుండా అటు ఇటు మొత్తం తీసేస్తూ నీట్గా కలుపుకోవాలండి. మనకు ఇది ఉడకడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. ఈ విధంగా నేను వీడియో క్లిప్లో చూపించిన మాదిరిగా కలుపుతూ ఉండాలండి. అప్పుడు మనకు ఈ టమోటా సాస్ అనేది అడుగంటకుండా ఉంటుంది. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత మనకు వాటర్ అనేది మొత్తం ఇంకిపోతుంది. ఇలా వాటర్ ఇంకిపోయిన తర్వాత దీంట్లోకి మనం తీపిదనం కోసం ఒక 100 గ్రామ్స్ వరకు షుగర్ వేసుకోవాలండి. అంటే ఒక 1/2 కప్పు సరిపోతుంది మనకు. ఇలా షుగర్ వేసుకొని ఈ షుగర్ మొత్తం బాగా కలిసేలాగా మొత్తము కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి మనం దగ్గర పడేంత వరకు. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వెనిగర్ వేసుకోవాలి. ఇలా వెనిగర్ వేసిన తర్వాత కూడా మనం ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి.
అప్పుడు మనకు కరెక్ట్గా సాస్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ మీరు ఒకవేళ రుచికి సరిపోయేంత సాల్ట్, అదేవిధంగా కారం ఏదన్నా తక్కువ అయితే వేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ నేను ఒక 5 మినిట్స్ తర్వాత మనకు దగ్గర పడిందండి. అంతేనండి, చాలా సింపుల్గా టమాటా సాస్ అనేది రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.